ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. ఈరోజు ఎపిసోడ్ అయితే సూపర్గా అదిరిపోబోతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్, అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసాను ఫ్రెండ్స్. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే కావ్య ఇక కారులో మణికంఠ దగ్గర ఉన్న ఇక కాఫీ షాప్ దగ్గరికి ఆగుతుంది. కారు అయితే వెనకాలే రుద్రాని అలాగే రాహుల్ ఫాలో చేసుకుంటూ వారు కూడా దిగుతారు. కావ్యని ఫాలో అవుతూ ఇక కావ్య ఏం చేస్తుందా అని చెప్పి దూరం నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటే కావ్య ఇక వెయిట్ చేస్తూ ఉంటుంది రాజ్ కోసం. ఇక ఏంటి ఈయన ఇంకా రాలేదు అని చెప్పి ఇక లోపల ఆనందంతో రాజుని కలవాలనే ఆత్రంతో ఇక తనలో తానే ఇక మనసులో మాట్లాడుకుంటూ ఉంటుంది. మరొక వైపు ఇక రాహుల్ అయితే ఆశ్చర్యపోతూ, ఏంటి మమ్మీ ఈ కావ్య ఏంటి తనలో తనే మాట్లాడుకుంటుంది, నిజంగా నువ్వు చెప్పినట్టు పిచ్చిగానే పట్టిందా అనగానే, ఏం పట్టినా మనమేరా అదృష్టవంతులం. ఇప్పుడు గనక ఈ సీన్ మనం యాజ్ ఇట్ ఈస్గా తీసుకెళ్ళి ఇంట్లో చూపిస్తే దీనికి పిచ్చి కన్ఫర్మ్ అయిపోతుంది అని చెప్పి అనేసరికి ఇక వెంటనే వీడియో తీరా రాహుల్ అని చెప్పి వీడియో తీపిస్తూ ఉంటుంది రుద్రాణి. మరొక వైపు ఇక ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఇక మెల్లగా కార్ వేసుకొని లోపలికి వస్తాడు. కార్ ఆఫ్ చేసి లోపలికి రాగానే ఇక అంతా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉంటాడు రాజ్. ఈ రెస్టారెంట్ని చూస్తుంటే అంతకుముందు ఎప్పుడో వచ్చినట్టు అనిపిస్తుంది ఏంటి అని చెప్పి ఇక ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు. ఇక వెంటనే రాహుల్ రుద్రాని వీడియో తీసి ఈ వీడియోని తీసుకెళ్ళి తిన్నగా ఇంట్లో చూపిద్దాం పదరా రాహుల్, ఇక మనం హ్యాపీగా ఉండొచ్చు, ఈ కావ్యని ఏం చేయాలో అదే చేస్తారు అని చెప్పి ఇక ఇద్దరు కూడా ఇక బయలుదేరి ఇక లోపల నుంచి బయటికి వచ్చేస్తారు. ఇక రాజ్ కరెక్ట్గా వాళ్ళు బయటికి వెళ్ళిపోవడం, రాజ్ లోపలికి రావటం జరుగుతుంది. ఇక రాజుని చూసిన కావ్య ఒక్కసారిగా సంతోషపడుతూ ఉంటుంది. రాజ్ ఇక కావ్యని చూసి అట్లాగా కుందనపు బొమ్మలాగా తయారయ్యి రాజ్ ఎదురుగా కావ్యని చూసేసరికి రాజ్ చాలా ఇక పాజిటివ్గా ఫీల్ అవుతాడు. బాగున్నారండి కళావతి గారు, చాలాసేపు నుంచి వెయిట్ ఉన్నట్టున్నారు, సారీ అండి అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, ఏం పర్వాలేదండి అని చెప్పి ఇక కావ్య అంటూ ఉంటుంది. ఇద్దరూ కలిసి ఇక చాలా హ్యాపీగా ఇక మాట్లాడుకుంటూ ఉంటారు. రాజ్కి నచ్చిన ఇక ఒక కాఫీని అయితే ఆర్డర్ చేస్తుంది కావ్య. మీకు నా టేస్ట్ ఎలా తెలుసండి, మొన్న కూడా క్యారియర్లో కరెక్ట్గా నాకు నచ్చే ఐటమ్స్ అన్నీ కూడా మీరు బాగానే పంపించారు, ఇప్పుడు కూడా నేను చెప్పకుండానే నాకు నచ్చిన కాఫీని మీరు ఇక ఆర్డర్ చేశారు అని చెప్పి రాజ్ అంటూ ఉంటే, మీ అభిరుచులు నాకు తెలీదా, మీరు ఏ రకంగా ఉంటారో మీ భార్యగా నాకు తెలీదా అని చెప్పి మనసులో కావ్య అనుకుంటూ ఉంటుంది. ఏమండి ఏంటి ఆలోచిస్తున్నారు, మీరు ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు అనగానే, ఏమీ లేదండి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. సరే కానీ మీతో నేను ఒక విషయం అడగాలని అనుకుంటున్నానండి కళావతి గారు, మీరు కరెక్ట్గా చెప్తారని ఆశిస్తున్నాను అనగానే, చెప్పండి ఏం అడుగుతున్నారు, ఏం సమాధానం కావాలనుకుంటున్నారు అని చెప్పి కావ్య అనగానే, నాకు ఎప్పటి నుంచో మీరు పరిచయం ఉన్నట్టుగా, మీరు నా పక్కనే ఉండి నాతో పాటు చాలా క్లోజ్గా ఉన్నట్టు నాకు ఎందుకో అనిపిస్తుందండి, అందుకే మిమ్మల్ని కలవాలని ఇక్కడికి పిలిచాను. మీకు నాకు గతంలో ఏమైనా పరిచయం ఉందా, మీరు నా గతంలో నాకు దగ్గర మనిషా, మీరు నిజం చెప్పాలి, ఈ విషయం కరెక్ట్గా చెప్తారని నేను అనుకుంటున్నాను, చెప్పండి అని చెప్పి రాజ్ అడుగుతాడు. ఆ మాటలకి కావ్య ఒక్కసారిగా ఆశ్చర్యపోతూ ఉంటుంది. ఏమండి మీరు గతం మర్చిపోయారు కానీ నన్ను కాదు, నన్ను మీరు చూడగానే మీ మనసులో దగ్గర మనిషిని మీరు అనుకున్నారు ఎప్పుడో, మీరు ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేసుకుంటారండి అని చెప్పి మనసులో ఆనందపడుతూ ఉంటుంది. ఇక ఇక్కడ వీళ్ళిద్దరిలా మాట్లాడుకుంటూ సంతోషంగా ఇక మాట్లాడుకుంటూ ఉంటుంటే మరొక వైపు అప్పుడే యామిని నిద్రలేచి ఇక కిందికి వస్తుంది. మమ్మీ డాడీ ఏమైపోయారు అని చెప్పి మొత్తం చూస్తూ ఉంటే ఇక హాల్లో ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. డాడ్ ఏంటి డాడ్, రాజ్ ఎక్కడ కనిపించట్లేదు, బావా రామ్ ఏడి అంటూ ఉంటే, అయ్యో నీకు తెలియదు కదా బేబీ, తను ఇక వాళ్ళ అమ్మా నాన్న సమాధ్ దగ్గరికి వెళ్ళాడు అని చెప్పి అనగానే, వాట్ వాళ్ళ అమ్మా నాన్న సమాధ్ దగ్గరికి వెళ్ళారా, ఏం మాట్లాడుతున్నారు డాడీ అనగానే, అవును బేబీ, తను ఇక ఎందుకో వాళ్ళ మమ్మీ డాడీని గుర్తు చేసుకొని పొద్దున్నే రెడీ అయ్యి ఇప్పుడే వస్తానని వెళ్ళాడు బేబీ, నువ్వు కూర్చో, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి బేబీ అనగానే, ఏంటి మమ్మీ ఎంజాయ్ చేసేది, డాడీ అంటే ఫస్ట్ నుంచి నా విషయంలో ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉన్నారు, కానీ నువ్వు కూడా ఇలా అయిపోతావని ఊహించలేదు, అసలు రామ్ని నన్ను అడగకుండా ఎందుకు పంపించారు,
రామ్ అసలు ఇక వాళ్ళ మమ్మీ డాడీ సమాధులు అని చెప్పి పూలదండలు ఇస్తేనే పక్కన పడేసి అక్కడి నుంచి వచ్చిన మనిషి ఇప్పుడు కరెక్ట్గా సమాధులు గుర్తుకొస్తున్నాయని వెళ్ళడం ఏంటి? నాకెందుకో భయం వేస్తుంది. నాకెందుకో ఇక రాజ్ ఇక కావ్యని కలవడానికే వెళ్ళాడా, లేదంటే నిజానికి ఇక్కడి నుండి శాశ్వతంగా బయటకు వెళ్ళిపోయాడా? నా రాజ్ నాకు దక్కకపోతే నేను బ్రతకలేను అని చెప్పి అరుస్తూ ఉంటుంది. వెంటనే వాళ్ళ మమ్మీ, ఏంటి యామిని ఏం మాట్లాడుతున్నావు? రాజ్ ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఆ అబ్బాయిని చూస్తుంటే నాకు అలా అనిపించట్లేదు. నిజంగానే తన తల్లిదండ్రుల్ని తను మిస్ చేసుకున్నానని అనుకునే వెళ్ళాడు. నువ్వు కావాలంటే అక్కడికి వెళ్ళు, ఖచ్చితంగా అక్కడే ఉంటాడు బేబీ అని చెప్పి అనగానే, వెళ్తున్నా మమ్మీ, ఖచ్చితంగా అక్కడే ఉంటే పర్వాలేదు, అక్కడి నుంచి లేకపోతే మాత్రం నేను నా మనసులో నుంచి పాత యామినిని తీయాల్సి వస్తుంది అని చెప్పి అక్కడి నుంచి ర్యాష్గా కారులో బయలుదేరుతుంది యామిని. ఇక్కడ చూస్తే కావ్య ఇక రాజ్కి అన్నీ కూడా చెప్తూ చాలా హ్యాపీగా మాట్లాడుతూ ఉంటే కావ్యని చూస్తూ, చెప్పండి కళావతి గారు, నాకు మీకు పాత జ్ఞాపకాలు మీరు నా దగ్గరలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అన్నాను. దానికి సమాధానం మీరు చెప్పలేదు అనగానే ఇక వెంటనే కావ్య, ఏమోనండి, ఎవరి జీవితం ఎవరు ఎప్పుడు ఎదురు పడతారో ఎవరికి తెలుసు. అలాగే మనం కూడా అంతకుముందు ఎదురు పడి ఉండొచ్చు. అందుకే మీకు నేను గుర్తుకొస్తున్నాను అని చెప్పి అనగానే, ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతకుముందు నాతో కలిసినప్పుడు మరి మీకు కూడా జ్ఞాపకం ఉండాలి కదా, మీరేంటి అలా మాట్లాడుతున్నారు అని చెప్పి రాజ్ అంటాడు. రాజ్ మాటలకి ఇక వెంటనే, దురదృష్టవశాత్తు నాకు కూడా యాక్సిడెంట్ జరిగిందండి, ఆ యాక్సిడెంట్లో నేను బ్రతికాను అని చెప్పి అంటుంది. మీకు యాక్సిడెంట్ అయిందా? ఎప్పుడైంది అని చెప్పి రాజ్ అనగానే ఇక కరెక్ట్గా రాజ్కి యాక్సిడెంట్ జరిగినప్పుడు ఏ ప్లేస్లో జరిగిందో అదే ప్లేస్లో ఇక కావ్యకు కూడా జరిగిందని వివరిస్తుంది. అవునా, మీకు నాతో పాటు యాక్సిడెంట్ అయిందా? మరి నాకు ఎందుకని గతం మర్చిపోయాను అనగానే, ఏమోనండి, మీరు మాత్రం నా హాస్పిటల్ బెడ్ పక్కనే మీరు కూడా జాయిన్ అయి ఉన్నారు, మీరు గతం మర్చిపోయారని ఇక అందరూ చెప్పుకున్నారు, నేను విన్నాను అని చెప్పి కావ్య కావాలనే చెప్తుంది. అవునా, మరి నేను కోమాలో ఉన్నానని నాకు యామిని చెప్పింది అనగానే రాజ్ ఇక ఫేస్ని చూస్తూ, కావ్య, మీరు కోమాలోకి వెళ్ళారా? అదేమీ లేదే, మీరు కోమాలోకి ఏమీ వెళ్ళలేదు, మీకు గతం మర్చిపోయారని అన్నట్టే గుర్తు అని చెప్పి కావ్య అయితే మొదటి ప్రయత్నంగా మాట చెప్తుంది. ఒక్కసారిగా రాజ్ అయితే, అవునా కళావతి గారు, నిజమా? సరే అని చెప్పి మనసులో అనుకొని, మీతో పాటు మాట్లాడుతుంటే టైం సరిపోవట్లేదు, కానీ మీరు మాత్రం నన్ను మాత్రం ఎప్పుడూ కూడా దూరం చేసుకోకండి, మీ ఫ్రెండ్షిప్ నాకు కావాలి అన్నట్టు మర్చిపోయాను, త్వరలో నేను యామినిని పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పి అంటాడు రాజ్. ఆ మాటలకి కావ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్ అయిపోతుంది. అవును, మీకు యామిని ఎలా తెలుసు అనగానే, అయ్యో యామిని తెలిసేంటి, నాకు మరదలవుతుంది, నా తల్లిదండ్రులు చనిపోతే నా మేనమామ మేనత్తే నన్ను పెంచి పెద్ద చేశారు, వాళ్ళ అమ్మాయి యామిని అనగానే ఇక కావ్య అయితే, అంటే మొత్తానికి ఈయన మనసు నిండా మొత్తం ఇక మొత్తం నమ్మించేసింది యామిని. ఈయనని గతంలోకి తీసుకురావాలి అంటే ఇతనికి ఏం చేస్తే గతం గుర్తుకొస్తుంది, తనకు తానే గతం గుర్తు తెచ్చుకోవాలి అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటుంది కావ్య. అది సరే, మీకు నా పెళ్లి శుభలేఖ మీకు ఇవ్వాలనుకుంటున్నాను, మీ అడ్రస్ చెప్తారా అని చెప్పి అడుగుతాడు రాజ్. ఇక వెంటనే కావ్య ఇక తన అడ్రస్ మొత్తం కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టి ఇస్తుంది. ఇక అది జేబులో పెట్టుకుంటాడు రాజ్. చాలా థ్యాంక్స్ కళావతి గారు, మీకు శుభలేఖ తీసుకొచ్చినప్పుడు నేను అలాగే యామిని ఇంటికి వచ్చి ఇస్తాము, తప్పకుండా మీ కుటుంబ సభ్యులందరూ కలిసి రావాలి అని చెప్పి కావ్యతో చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటాడు రాజ్. ఇక వెంటనే కావ్య, సరే అయితే నేను వెళ్ళొస్తానండి అని చెప్పి అనగానే, సరే అని చెప్పి ఇద్దరు కూడా ఇక అక్కడి నుంచి బయలుదేరుతారు. ఇక కావ్య అయితే అక్కడి నుంచి ఇక వెళ్ళిపోవడం గమనిస్తాడు రాజ్. ఇక ఈ అమ్మాయిని చూస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది, కానీ నా వైపు అన్ని ఆశలు పెట్టుకుంది యామిని, నేను లేకపోతే తను లేదు అన్నట్టు నన్నే ప్రేమిస్తుంది, నా గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం యామిని నన్ను పెళ్లి చేసుకోమని, అలాగే తన జీవితం మొత్తం కూడా నా మీదే ఆధారపడిందని ఎన్నోసార్లు చెప్పింది. ఇక ఆ మాటకు విలువిచ్చి, ఇక అంకుల్ మాటకు విలువిచ్చి యామినిని పెళ్లి చేసుకోవాలి,
కానీ నాకు యామిని మీద ఏం ఫీలింగ్స్ రావట్లేదే అని చెప్పి రాజ్ అనుకుంటూ ఉండగానే ఇక ఒక్కసారిగా కావ్య వెళ్ళిపోతుంది. కావ్య వెళ్ళిపోయిన మరుక్షణం ఇక అక్కడ ఒక బాబు వచ్చి ఏమండి అని చెప్పి చేతికి హ్యాండ్ బ్యాగ్ ఇస్తాడు. హ్యాండ్ బ్యాగ్ ఇచ్చి ఇది మీదే, మీ టేబుల్ మీదే వదిలేసి వెళ్ళిపోయారు అనగానే అయ్యయ్యో ఇది కళావతిలా ఉంది అని చెప్పి చిన్న పౌచ్ని ఇక తీసుకొని ఇది రేపు ఫోన్ చేసి కళావతికి ఇచ్చేయాలి అని చెప్పి ఎలాగో శుభ్రాగా తీసుకొని వెళ్తాం కాబట్టి అప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చేయాలని చెప్పి ఇక జేబులో పెట్టుకుని రాజ్ అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతాడు. ఇక సమాధుల దగ్గర ఇక అక్కడ మొత్తం కూడా చూస్తుంది యామిని. అక్కడ కనిపించదు, రాజ్ అక్కడ కనిపించడు. నాకు తెలుసు రాజ్, నువ్వు ఖచ్చితంగా కావ్యని కలిసావని, కానీ నాతో మొట్టమొదటిసారిగా ఇంట్లో వాళ్ళకి అబద్ధం చెప్పి బయటికి వెళ్తావా? చెప్తాను నీ సంగతి అని చెప్పి ఇక మొత్తానికైతే యామిని ఇక ఇంటికి బయలుదేరుతుంది. రాజ్ ఆల్రెడీ ఇంటికి వస్తాడు. ఇక ఇంటికి రాగానే యామిని ఏమి తెలియనట్టుగా బావా ఎక్కడికి వెళ్ళావు అనగానే అది చెప్పాను కదా, మా మమ్మీ డాడీ గుర్తుకొచ్చారు అక్కడికి వెళ్ళాను అనగానే ఎవరికి చెప్తావు బావా? అబద్ధాలు ఎవరికి చెప్తావు? నేను అక్కడికే వెళ్ళాను, అక్కడ నువ్వు కనిపించలేదు. ఎందుకు బావా అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఖచ్చితంగా వేరే చోటకు వెళ్ళావు. నిజం చెప్పు బావా, నిజం చెప్పు. నువ్వు ఖచ్చితంగా ఆ కళావతిని కలవడానికే కదా వెళ్ళావు అనగానే రాజ్ వెంటనే అదేమీ లేదు అని చెప్పి అంటాడు. ఎందుకు అబద్ధం చెప్తున్నావు బావా అని చెప్పి చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని మరి ఈ మెసేజ్లేంటి బావా? నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావు. నేను నీ కోసం ఎంతగానో తప్పించిపోయాను. నువ్వు లేవని నేను కూడా చచ్చిపోదామని అనుకున్నాను. కానీ నన్ను మోసం చేసి ఆ కళావతితో ఇలా బయటకు వెళ్తావా? అసలు ఆ కళావతి నీకెలా నచ్చింది బావా? నువ్వెక్కడా, కళావతి ఎక్కడా? నా పక్కన నుంచుంటే పని మనిషిలాగా ఉంటుంది. అసలు ఆ కళావతిని అనగానే రాజ్కి చాలా కోపం వస్తుంది. భరిస్తాడు. ఒక్కసారిగా ఏ యామిని అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ఇక అలా చూస్తూ ఉంటే ఇంకొకసారి కళావతిని తక్కువ చేసి మాట్లాడావంటే నేను అస్సలు ఊరుకోను. తన గురించి ఎందుకు అలా చీపుగా మాట్లాడుతున్నావు? అయినా నీకు ఎలాంటి బుద్ధి వచ్చిందేంటి? తన గురించి ఎందుకు అంత ఘోరంగా మాట్లాడుతున్నావు? ఒకవేళ తనని కలవడానికే వెళ్ళాను, తనతో మాట్లాడాను, అయితే తప్పేంటి? తను నాకు ఒక ఫ్రెండ్. అయినా నువ్వు ఇంత నీచంగా మాట్లాడుతున్నావేంటి? ఇలా మాట్లాడితే అనవసరంగా నా మనసులో ఉన్న ప్రేమ మొత్తం పోగొట్టుకుంటావు యామిని అని చెప్పి ఇక రాజు అయితే యామినిని బయటకు వెళ్ళిపోమని చెప్పి డోర్ని క్లోజ్ చేసుకుంటాడు. ఒక్కసారిగా దెబ్బకి షాక్ అయిపోతుంది యామిని. ఇక వెంటనే బయటికి వస్తుంది. అక్కడ వాళ్ళ అమ్మ నాన్న చూసి డాడీ చూసావు కదా డాడీ, నా మీద ఎంత కోపంతో అరిచాడో, నా మీద ఎంత కోపం వచ్చింది. ఇంకా నేను అస్సలు ఊరుకునేది లేదు. ఖచ్చితంగా రాజ్కి ఆ రకంగా నా మీద అసహ్యం పెరిగిపోతుంది. ఇక నేను తట్టుకోలేను డాడీ. ఖచ్చితంగా పెళ్లి ముహూర్తం పెట్టించేసేయండి. ఇక ఖచ్చితంగా పెళ్లి జరిగిపోవాలి. నాకు రాజ్కి పెళ్ళి అయిపోతే తప్ప ఇక ఈ కళావతి పీడ విరగడవ్వదు అని చెప్పి ఇక అంటూ ఉంటే మమ్మీ ఇక వెంటనే వాళ్ళ మమ్మీ అవును బేబీ, నువ్వు చెప్పింది కరెక్టే. తన గతంలో కళావతిని భార్య కాబట్టి అతని జ్ఞాపకాలన్నీ కూడా కళావతి చుట్టే తిరుగుతున్నాయి. కాబట్టి ఆ అమ్మాయి మరొకసారి కలవ ముందే నీ పెళ్లి చేయడం మంచిది. ఏమండి, ఇక పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించండి అని చెప్పి ఇక మొత్తానికైతే ఇక యామిని తల్లిదండ్రులు ముగ్గురు కలిసి పెళ్లి ముహూర్తాలు అయితే పెట్టించడానికి పంతుల్ని రప్పిస్తారు. ముహూర్తం కూడా పెట్టించడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూస్తే కావ్య ఇంటికి వెళ్ళిన తర్వాత కావ్యని చాలా ఘోరంగా ఇక అందరి ముందు ఇక ఒక రకంగా చూపించాలని ట్రై చేస్తుంది. ఇక రుద్రాణి ఏ ఆగు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని చెప్పి అడుగుతుంది కావ్యని. హాల్లో అందరూ నుంచొని ఏంటి రుద్రాణి, నీకెందుకు చెప్పాలి? నా కోడలు ఆఫీస్కి వెళ్ళి వస్తుంది. అమ్మ కావ్య నువ్వు లోపలికి వెళ్ళు అని చెప్పి అపర్ణ అంటుంది. ఏంటి వదిన, నువ్వు ఇంత పిచ్చిదానివి? ఈ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విషయంలో ఇక ఎంతైనా తెలివి తక్కువగా ఆలోచించేవారు. కానీ నువ్వు ఒక్కదానివే తెలివైన దానివని నేను ఎప్పుడు అనుకునేదాన్ని. కానీ నిన్ను కూడా తెలివి తక్కువ దద్దమ్మ చేసి ఈ కావ్య ఏ రకంగా మోసం చేస్తుందో మీరందరి కంట కనపడేలాగా నేను సాక్ష్యాలతో సహానే ఇక్కడ నుంచొని అడుగుతున్నాను. ఇదిగో కావ్య,
ఆఫీస్కి వెళ్ళొస్తున్నావు కదా నువ్వు అనగానే ఇక కావ్య అవును ఆఫీస్కి వెళ్ళొస్తున్నాను, ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి కావ్య అంటుంది. అవును, నువ్వు ఆఫీస్కి వెళ్ళుంటే నాకు ఏ బాధ వచ్చేది కాదు, కానీ నువ్వు ఆఫీస్కి వెళ్ళకుండా ఇక వేరొక చోటకి వెళ్ళి వస్తున్నావు కాబట్టే నాకు బాధ అనగానే అందరూ ఆశ్చర్యపోతారు. ఇక సుభాష్ అయితే రుద్రాని ఏం మాట్లాడుతున్నావు, కావ్య గురించి ఎందుకు ఆ రకంగా మాట్లాడుతున్నావు, అమ్మ కావ్య నువ్వు లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వు, ఇలాగే మాట్లాడుతుంది రుద్రాని అనగానే ఇక అక్కడే ఉన్న ఇక ప్రకాశం కూడా చూడు రుద్రాని, నీకు తిన్నది అరగకపోతే బయటకు వెళ్ళి లాన్లో అటు ఇటు తిరుగు, అంతేగాని కావాలని రోజుకో రకంగా ఇంట్లో మీటింగులు పెట్టద్దు, ఇప్పటికే ఇంట్లో రాజు లేక అందరూ మనశ్శాంతికి దూరం అయిపోయి ఉన్నాం అనగానే నేను అదే మాట్లాడుతున్నాను, ఇంట్లో అందరము మనశ్శాంతికి దూరం అయిపోయి ఉన్నా కూడా టింగురంగమని కొత్త పట్టు చీర కట్టుకొని తల నిండా పూలు పెట్టుకొని ఇక ఆఫీస్కని అబద్ధం చెప్పి బయలుదేరిన ఈ కావ్య గురించి ఇంట్లో అందరికీ కనిపించే విధంగానే వీడియో తీసి మరీ వచ్చాను, నోరు తెరిచి ఇక ఇప్పుడే ఫోన్ చేయండి, ఆఫీస్కి ఫోన్ చేయండి, ఈ కావ్య ఆఫీస్కి వచ్చిందో లేదో, అసలు కావ్య ఎక్కడికి వెళ్ళిందో తెలుసా అని చెప్పి ఫోన్ చూపిస్తుంది. ఇక కావ్య గురించి రుద్రాణి ఇక ఫోన్లో కావ్య టేబుల్ మీద కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్న ఇక మొత్తం వీడియో కనబడుతుంది అందరికీ కూడా. ఇందిరాదేవి, అపర్ణ, సుభాష్ అందరూ ఆశ్చర్యపోతారు. కావ్య తనలో తనే మాట్లాడుకుంటూ ఉన్నట్టుగా ఇక వీడియోలో కనిపించేసరికి అమ్మ కావ్య ఆఫీస్కని చెప్పావు కదా, ఆఫీస్కి వెళ్ళలేదా నువ్వు అని చెప్పి ఇక సుభాష్ అనగానే ఇక ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు కావ్యకైతే. ఇక దెబ్బకి సైలెంట్ అయిపోతూ అది మావయ్య గారు అనగానే ఏంటమ్మా ఇది, రాజ్ దూరం అయినప్పటి నుంచి ఇంట్లో అందరము బాధపడుతున్నాము, నువ్వు ఈ రకంగా రాజ్ ఊహల్లోనే బతుకుతావని ఊహించలేకపోయాము అని చెప్పి అనగానే ఇక అపర్ణ అమ్మ కావ్య కొడుకైనా కూతురైనా నువ్వేనమ్మా, అన్నీ నువ్వే అనుకునే ఇంట్లో ఉన్నాము, కానీ నువ్వు కూడా ఇలా అయిపోతే మేము ఏ రకంగా భరించేది, ఎందుకమ్మా కావ్య ఈ రకంగా ఎందుకు అయిపోయావు అని చెప్పి ఇక అపర్ణ బాధపడుతూ ఉంటే మీరందరూ ఇలా బాధపడడం కంటే కూడా కావ్యకి ట్రీట్మెంట్ ఇప్పించడమే చాలా మంచి పద్ధతి అని చెప్పి ఇక రుద్రాని అంటుంది. ఇక ఒక్కసారిగా కావ్య చాలు ఆపండి, ఏం మాట్లాడుతున్నారు, నేను ఆఫీస్కనే వెళ్ళాను, కానీ అక్కడికి వెళ్ళలేదు, వేరొక చోటకే వెళ్ళాను, నా మతి స్థిమితం బాగానే ఉంది, అవును నేను కాఫీ షాప్కి వెళ్ళాను, ఇప్పుడు మీకు వచ్చిన బాధ ఏంటి అని చెప్పి అనగానే అర్థమైంది, ఇప్పుడు అర్థమైంది, మీ అందరికీ అర్థమైంది కదా, ఈ కావ్య బాధపడట్లేదు, ఇక రాజ్ కోసం ఆలోచించట్లేదు, ఇక ఆఫీసుకు కూడా వెళ్ళలేదు, పోనీ తను రాజ్ ఉన్నాడనే అపోహలోనే బ్రతుకుతుంది అని చెప్పి ఇక కంటికి కనబడే సాక్ష్యం కూడా తోసిపుచ్చేద్దాం. మరి ఎవరిని కలవడానికి వెళ్ళావు, ఎందుకోసం వెళ్ళావు, పుట్టెడు దుఃఖంలో భర్త కనబడకపోయేసరికి ఇంట్లో నుంచి బయటికి అడుగు కూడా పెట్టలేని స్థితిలో పట్టుచీర కట్టుకొని మరీ వెళ్ళావు అంటే ఒకటి నీకు రాజ్ ఇంట్లో బయట అన్ని చోట్ల కనబడుతున్నట్టు ఒక పిచ్చన్న పట్టాలి, లేదంటే రాజ్ స్థానంలో వేరొకరితో మాట్లాడనే రావాలి, ఇంతకీ ఏం చేసి వస్తున్నావు అని చెప్పి కావ్యని చాలా కన్ఫ్యూజ్గా తప్పుడు దోవలోకి ఇక అందరి ముందు చూపించే విధంగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక రుద్రాని ఒక్కసారిగా కోపంతో రుద్రాన్ని చంప చెళ్ళు అనిపిస్తుంది. ఇక కావ్య అయితే ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతారు. రుద్రాణి గారు మిమ్మల్ని నేను ఈ క్షణం ఇప్పుడే ఏమన్నా చేయగలను, కానీ చెయ్యను, ఎందుకంటే మీరు నాలాంటి మనిషి కాదు కాబట్టి. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు మాట్లాడాల్సిన మాటలైనా ఇవి అని చెప్పాను, కానీ అబ్బబ్బబ్బా చాలా బాధగా ఉన్నామని అందరికీ అర్థమవుతుంది. ఏది ఏమైనా మీరందరూ కూడా ఈ కావ్యని నమ్మి నిండగా మునిగిపోతున్నారు. ఒకటి ఈ కావ్యకి పిచ్చైనా పట్టుండాలి, లేదంటే కావ్య ఏదో రకంగా ఇంట్లో అందరినీ మోసం చేసి బయటకు వెళ్ళి ఏం చేస్తుందో మీరే తెలుసుకోండి. పరువు మొత్తం కూడా బయటకు వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ కావ్య ఏం చేసి వస్తుందా అని చెప్పి ఇంట్లో అందరి ముందు కావ్య గురించి తప్పుడుగా మాట్లాడుతుంది రుద్రాణి. ఇక అందరూ కూడా కావ్య వంక అలానే చూస్తూ ఉండిపోతారు. కావ్య లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా నేను మీకు నెల రోజుల లోపల అసలు విషయాలన్నీ కూడా అప్పుడు చెప్తాను. ఇప్పుడు నన్ను ఎవరు ఏమి అడ్డుపడకండి, నన్ను తప్పుడుగా ఆలోచించద్దు దయచేసి అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంట్లో అందరూ కూడా కావ్య ప్రవర్తనని కావ్యని చూసి బాధపడాలో ఇటు ఏమనాలో ఎవ్వరికీ అర్థం కాదు.
ఇక మొత్తానికైతే ఇక కావ్య ఆ విధంగానే ఇంట్లో రాజ్ గురించి ఆలోచన మొదలు పెడుతుంది. ఆయనకి నా గురించి ఏమాత్రం జ్ఞాపకం వచ్చినా నాకు మళ్ళా ఫోన్ చేసి నా గురించి ఆయన గురించి ఆలోచిస్తున్నారన్నమాట. ఈసారి ఆయన నన్ను కలవాలన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకి కొంచెం కొంచెం గతం గుర్తు చేస్తూ ఆ రకంగా ఆయన్ని మొత్తానికి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి కావ్య అనుకుంటూ ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ చాలా కోపంతో ఇక డోర్ వేసుకుంటాడు కదా. ఇక వెంటనే లోపల కూర్చొని ఇక జేబులో నుంచి ఏ కావ్య పౌచ్ని తీస్తాడు. ఇక ఇది కళావతిది. ఈ విషయం యామినికి తెలిస్తే ఇంకా ఎంతో పెద్ద గొడవ వేసుకుంటుంది. ఈ యామిని చూస్తుంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకప్పుడు నేను యామిని ప్రేమించానా? ఈ యామిని తప్ప ఎవరిని కూడా చూడకుండా పెళ్లి వరకు వచ్చానా? ఇదంతా నాకెందుకు జ్ఞాపకం రావట్లేదు? కళావతిని చూస్తుంటే వచ్చిన ప్రేమ యామినిలో ఎందుకు కలగట్లేదు? అసలు యామిని చెప్పిందంతా నిజమేనా అని చెప్పి ఇక మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడే కరెక్ట్గా ఇక మొత్తానికైతే ఇక రూమ్లో అటు ఇటు చూస్తూ యామిని అంతకుముందు యామినితో నేను కలిసి ఇంత క్లోజ్గా ఉన్నట్టు ఇన్ని ఫోటోలు పెట్టింది, అలాగే ఎంగేజ్మెంట్ కూడా అయిందని చెప్పింది. కానీ యామినిని చూస్తుంటే నాకు ఏమీ కలగట్లేదు. అసలు యామినికి నాకు నిజంగానే పెళ్లి వరకు వెళ్ళినంత పరిచయం ఉందా? వీళ్ళందరూ నా వాళ్ళేనా అని చెప్పి ఇక ఆశ్చర్యంగా అలానే చూస్తూ ఉంటాడు రాజ్. ఇక మొత్తానికైతే ఏదో ఒక రకంగా రోజులు గడుస్తూ రాజ్ అయితే మధ్య మధ్యలో కావ్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. మరొక వైపు ఇక రాజ్ దగ్గర నుంచి ఫోన్ కూడా దూరం చేసేస్తుంది యామిని. ఇక బావా, నువ్వు నాకు తప్ప ఎవరితో మాట్లాడడానికి వీల్లేదు. ఇక పెళ్లి పెట్టుకొని పెళ్లి పనుల్లో ఇక బిజీ అయిపోవాలి అని చెప్పి రాజ్ని డైవర్ట్ చేస్తూ ఉంటుంది. రాజ్ మాత్రం ఎంత వద్దనుకున్నా కావ్య జ్ఞాపకాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి. మరొక వైపు కావ్య రాజ్ గురించి పదే పదే ఆలోచిస్తూ ఇదేంటి నాకు ఫోన్ చేయలేదు, ఆయన ఎందుకు ఫోన్ చేయట్లేదు, ఇక ఆయన్ని కలవలేనా, ఆయన నన్ను కలవలేరా, అప్పు నేను కలిసి ఆయనకి గతం గుర్తు చేయాలి, ఈరోజు గుర్తు చేయకపోతే ఆయన నాకు దూరం అయిపోతాడని చెప్పి అప్పుతో తీసుకొని వెళ్ళి కావ్య అప్పు కలిసి ఇక రాజ్ని ఏదో రకంగా ఇంటికి తీసుకురావాలని ప్లాన్ చేస్తారు. కరెక్ట్గా అదే రోజు ఇక రాజ్కి మనసులో ఒక రకంగా అనిపిస్తూ ఉంటుంది. కళావతి గారిని కలవాలి, కళావతి గారిని చూస్తుంటే నాకు ఒక పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి. ఈ యామిని చూస్తుంటే మాత్రం నా మనసు ఒక రకంగా అయిపోతుంది. నాకు గతంలో ఈ యామినితో ఏం పరిచయం ఉందో నాకు అనవసరం. నాకు ఇప్పుడు జరిగిన పరిచయమే నాకు ముఖ్యం. నా మనసుని బాధ పెట్టకుండా ఉన్న కళావతి గారే నాకు కరెక్టు. ఆమెని కలవాలి, తనతో మాట్లాడాలి అని చెప్పి ఇక వెంటనే కూడా ఇంట్లో నుంచి బయలుదేరుతాడు. ఒక్కసారిగా ఇక యామిని అయితే బావా ఎక్కడికి వెళ్తున్నావు, మన పెళ్ళి రేపే, అలాంటిది నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు బావా అనగానే వెళ్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళినా నేను నీవాడినే కదా, నీకు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను కదా, అందుకే ఇక్కడి నుంచి నన్ను వదులు, నేను బయటికి వెళ్ళాలి అనగానే ఆగు బావా, పెళ్ళి అయ్యే వరకు ఇల్లు వదిలి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక చాలా క్రూరంగా మాట్లాడి ఫైనల్గా తన నిజస్వరూపం బయట పెడుతుంది. రాజ్ని ఇక డాడీ బావని రూమ్లో పెట్టి తాళం వెయ్యి, ఎక్కడికి వెళ్ళకూడదు, పెళ్ళి అయిన తర్వాత అప్పుడు మనిద్దరం కలిసి వెళ్దాం అనగానే ఇక రాజ్ అయితే ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇదేంటి యామిని ఇలాగ మాట్లాడుతున్నా అనగానే ఏంటి బావా, నాకు నువ్వు కావాలి అంటే ఖచ్చితంగా నేను ఈ రకంగానే ఉండాలి, లేదంటే నువ్వు చేజారిపోయి వెళ్ళిపోతావు బావా, నాకు తెలుసు నువ్వు ఆ కళావతిని ఇష్టపడుతున్నావని అని చెప్పి అనగానే ఇక రాజ్ మనసులో ఇక ప్రేమ వచ్చిందన్న సంగతి యామిని ద్వారానే తెలుసుకుంటాడు. ఇక ఒక్కసారిగా అవును కళావతి గారి పౌచ్ నా దగ్గరే ఉంది కదా, ఆ పౌచ్లో ఏముంది అని చెప్పి చూస్తాడు. అందులో పాస్పోర్ట్ సైజ్ ఫోటోలో రాజ్ కావ్య ఇద్దరిది పెళ్లి ఫోటో కనపడుతుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. ఏంటి కళావతి గారిని నేను పెళ్లి చేసుకున్నట్టు ఫోటో ఉందేంటి, అంటే కళావతి నా భార్య అని చెప్పి ఒక్కసారిగా జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉంటాడు. ఇక ఇంకొక దగ్గర ఇక ఫ్యామిలీకి సంబంధించిన ఆలోచనలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఒక్కసారిగా పెళ్లి ఫోటో చూసి రాజ్కి ఇక మెల్లమెల్లగా పెళ్లి తంతు మంగళ వాయిద్యాలు అన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. కావ్య ముసుగులో ఉన్న మొహాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారిగా ఇక ఆ రకంగా గుర్తు చేసుకుంటూ ఇక ఒక్కసారిగా మెల్లగా కళ్ళు మూసుకొని అలాగే ఇక సృహ కోల్పోతాడు రాజ్.
ఇంతలోనే ఇక కావ్య అప్పు ఇద్దరు కూడా ఇక యామిని ఇంటికైతే వస్తారు. ఇక అక్క నువ్వు ఎంతవరకు వెయిట్ చేశావో, బావకి గతం గుర్తుకు వచ్చినా గుర్తుకు రాపోయినా ఈ యామినికి నేను కొన్ని అడగాల్సినవి ఉన్నాయి అని చెప్పి ఇక యామిని ఇంటికి వెళ్ళగానే యామిని ఇక ఎదురుగుండా తల్లిదండ్రులు అందరూ ఉంటారు. ఇక్కడ ఒక ఫ్రాడ్ జరుగుతుంది. రాజ్ అనే వ్యక్తిని ఇక్కడే ఉంచి ఇక మీరు మీ అబ్బాయిలాగా మీ మేనల్లుడిలాగా ప్రవర్తిస్తున్నారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాను అని చెప్పి అప్పు అంటుంది. ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరు, అతను మా మేనల్లుడే అని చెప్పి ఇక మాట దబాయిస్తూ ఉంటే ఒక్కసారిగా అప్పు అబద్ధాలు ఆడద్దు, ఆయనని మర్యాదగా పిలవండి అని చెప్పి అప్పు అంటూ ఉంటే యామిని ఇక్కడ ఎవరు లేరు అలాంటి వాళ్ళు అనగానే కావ్య ఒక్కసారిగా ఇక్కడే ఉన్నాడు నా భర్త. చూడు యామిని, నీ గురించి నాకు అంతా తెలుసు. నువ్వు నా భర్తని నీ దారిలోకి తెచ్చుకోవాలని నువ్వు మాయ మాటలు చెప్పి డాక్టర్తోనూ అక్కడ స్కూల్లో టీచర్తోనూ అందరితోనూ నాటకం ఆడించావు. అసలు నీకేం కావాలి? నువ్వు నా భర్తని నన్ను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? అసలు నీకు నా భర్తకి ఉన్న సంబంధం ఏంటి అని చెప్పి అనగానే అప్పుడు నోరు విప్పి యామిని అంటుంది, చూడు కావ్య, నీకంటే ముందు రాజ్ నావాడు. తను నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇచ్చాడు. నా మాట ఇచ్చి ఆ తర్వాత నువ్వు మధ్యలో వచ్చి నా రాజుని తీసుకుపోయావు. అందుకే రాజు నా సొంతం చేసుకోవడం కోసమే రాజుని నేను నా వాడిగా పెళ్లి చేసుకోబోతున్నాను. అదృష్టశాస్తు గతం అంతా మర్చిపోయాడు. ఇప్పుడు గతంలో నువ్వు గుర్తులేవు, నీతో పాటు పెళ్లి గుర్తులేదు. అందుకే రాజ్ నావాడు అంటున్నాను. ఇక నన్ను రాజుని ఎవ్వరు కూడా విడదీయలేరు అని చెప్పి అంటూ ఉంటే అప్పు ఒక్కసారిగా మర్యాదగా మాట్లాడు, మా అక్క మా బావని విడదీసి నువ్వు సొంతం చేసుకోవడం ఏంటి అనగానే, చూడండి మీరు మీతో పాటు ఆయన వస్తే తీసుకొని వెళ్ళండి. అతను మాత్రం నన్నే గుర్తుపట్టాడు, నన్నే జీవితం అనుకుంటున్నాడు అని చెప్పి ఇక దబాయిస్తూ మాట్లాడుతూ ఉంటే రాజ్కి ఇక గతం అంతా గుర్తు రావట్లేదేమోనని యామిని అయితే వెంటనే ఇక రాజ్ దగ్గరికి వస్తారు. కావ్య అప్పుడే అప్పు ఆయన గతం గుర్తు చేస్తే అతనికి ఏమైనా అవుతుందేమోనే, మీ బావ ఏమైపోతాడో భయం వేస్తుంది అనగానే, అక్క నువ్వేమీ భయపడ, మాకు ఏమీ అవ్వదు, నేను వస్తున్నాను కదా అని చెప్పి ఇక డోర్ కొట్టగానే రాజ్ ఇక మెలకువలో ఉండడు. ఇక డోర్ని గట్టిగా కొట్టి మొత్తానికైతే డోర్ని ఇక ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు. రాజ్ అలాగే సృహ కోల్పోయి అలానే కనిపిస్తూ ఉంటే ఒక్కసారిగా కావ్య, ఏమండి నేను మీ కళావతిని వచ్చానండి అనగానే, ఏ ఆపు, కళావతి ఏంటి? నా బావ రామ్గా నా బావను బ్రతికించుకున్నాను. నా బావ నాకే సొంతం. మీతో పాటు తీసుకొని వెళ్ళాలంటే, ఈ గడప దాటి వెళ్ళాలంటే ఒక్కసారి అటు చూడండి అని చెప్పి ఇక రౌడీల్ని పెట్టిస్తుంది యామిని. రౌడీలందరూ కూడా కావ్యని అప్పు మీదకి వస్తారు. ఇక అప్పు ఇక ఒకవైపు కావ్య ఇద్దరు కూడా ఇక మొత్తానికైతే అప్పు ఫైటింగ్ చేస్తుంది. తను ఒక్కదే రావటం వల్ల అడ్వాంటేజ్ తీసుకొని ఇక యామిని అయితే, అమ్మయ్య ఇక ఈ రాజుని తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను మమ్మీ, మీరు కూడా నాతో పాటు రండి అనగానే, వద్దు బేబీ, అనవసరంగా ఇప్పుడు లేనిపోని తలకాయ నొప్పి. ఇప్పుడు ఈ పనంతా చేసినందుకు నువ్వు సుఖంగా సంతోషంగా ఉంటావా చెప్పు? ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు పట్టుకుంటారు. తను పోలీస్ ఆఫీసర్లా ఉంది. ఇప్పటికైనా మించిపోయింది లేదు. రాజు వాళ్ళకి అప్పచెప్పేసానగానే ఇక వెంటనే తల్లిదండ్రులను కూడా చూడను. నా రాజుని నన్ను ఎవరు వేరు చేసినా ఊరుకోను అని చెప్పి రాజుని తీసుకొని వెళ్ళడానికి రాజ్ని ఇక లేపి ఇక వీల్ చైర్లో కూర్చోపెడుతుంది. అప్పటికే రాజ్ సృహ కోల్పోయి మెల్లగా కళ్ళు తెరిచి చూడగానే, ఏమండి నేను మీ భార్యని, యామినిని నమ్మద్దండి. యామిని ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టి సైకోలాగా ప్రవర్తించిన కాలేజ్ టైంలో మీరు లవ్ చేసిన యామిని అండి తను నమ్మద్దండి. మీకు నాకు పెళ్ళయింది, మన కుటుంబం ఉంది, మన ఇల్లుంది, మనందరం కూడా హ్యాపీగా ఉండేవాళ్ళమండి. దయచేసి నన్ను నమ్మండి అనగానే, బావా అక్క నువ్వు సంతోషంగా ఉండాలి బావా అనగానే ఇక కరెక్ట్గా వీల్ చైర్లో రాజ్ అలానే కూలబడిపోయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక కావ్య ఆశలన్నీ వదులుకొని చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక అప్పు అయితే ఇక చేతులు విదిలించుకొని చేతిలో ఉన్న రివాల్వర్ తీసి రౌడీలకి షూట్ చేస్తుంది. అంతే, అక్కడి నుంచి ఇక పారిపోయి పరారైపోతారు. ఆగు యామిని, ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు? కదిలావంటే కాల్చి చంపేస్తాను.
మర్యాదగా మా బావను వదులు అనగానే ఇక రాజ్ ఒక్కసారిగా ఇక మెల్లమెల్లగా కళ్ళు తెరిచి వాళ్ళు మాట్లాడిన మాటలు అలాగే కంటికి కనబడుతున్నవే అన్నీ కూడా గుర్తుకు వచ్చి ఒక్కసారిగా కళావతి అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అంతే, దెబ్బకి గతం మొత్తం కూడా గుర్తుకు వచ్చేస్తుంది రాజ్కి. ఇక పరుగు పరుగున వీల్ చైర్లోంచి ఇక కరెక్ట్గా కావ్య దగ్గరికి వచ్చి గట్టిగా హక్ చేసుకొని కళావతి కళావతి అని చెప్పి గట్టిగా పట్టుకుంటాడు. ఇక యామిని వెంటనే వచ్చి రాజ్ని కావ్యని ఇక చంపాలని ప్రయత్నం జరుపుతూ ఉంటే ఒక్కసారిగా ఇక పోలీసులు బలగంతో ఇక 4-5 పోలీసులు వస్తారు. ఇక అప్పు అయితే ఈ సైకోని అరెస్ట్ చెయ్యండి, ఇది తలకిందులు చేసి బావని మొత్తానికి తనతో పాటు తీసుకుని వెళ్ళిపోదామని చూసింది, దీన్ని కిడ్నాప్ చేసిన కేసు కింద ఇక వెంటనే లాకప్లో వెయ్యండి అని చెప్పి యామినినైతే ఇక పోలీస్ జీబులో పడేస్తుంది. రాజ్ జ్ఞాపకం అంతా తెచ్చుకుంటాడు. కావ్యని హక్ చేసుకుంటూనే కావ్యకు జరుగుతున్న విషయాలు ఇక వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంఘటనలన్నీ కూడా గుర్తు చేసుకొని, సారీ కళావతి, నేను గుర్తుపట్టలేకపోయాను, నాకు వెంటనే అమ్మ వాళ్ళని చూడాలనిపిస్తుంది, నన్ను క్షమించు అని చెప్పి అనగానే, అయ్యో మీరు గతం మర్చిపోయి ఈ విధంగా మీరు ఉన్నారు తప్పించి మీరు ఈ రకంగా లేరు కదండి, మీకు యామిని చేసిన పని వల్ల మీరు ఇలా ఉన్నారు అని చెప్పి అనగానే ఇక వెంటనే కావ్య అలాగే రాజ్ సంతోషంతో ఇద్దరు కూడా దుగ్గిరాల ఇంటికి బయలుదేరి వెళ్ళిపోతారు. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.